నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. రాజకీయంగా ఇది పెద్ద ఎదురు దెబ్బ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి. మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితిని గుండె దిటువు చేసుకొని ఎదుర్కోవటం ఒక అంశం. రెండవది, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి పక్కా వ్యూహంతో ముందుకెళ్ళటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అవసరం. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరిన్ని తప్పటడుగులు వేస్తున్నాడా, లేదు అనంటే ఆచితూచి తనకు అనుకూలమైనటువంటి అడుగులు వేస్తున్నాడా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. ఏమిటి ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద అంతర్మదనం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఈ 1-2 రోజుల్లో జరిగినటువంటి ఒక పెద్ద చర్చ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పీకేయబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అనేటువంటిది పెద్ద చర్చ వచ్చింది. అందుకనే కడప నుంచి జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి వెళ్ళాడు. కాంగ్రెస్ పార్టీ నేత డీకే శివకుమార్తో అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఎస్, మీరు మాకు సహకరిస్తే నేను కాంగ్రెస్ పార్టీలు కలిపేస్తాను, షర్మిలని కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించండి, పిసిసి అధ్యక్షురాలు గారిని అడిగాడు. ఇట్లాంటివి సోషల్ మీడియాలో వచ్చాయి. దీంట్లో వాస్తవం ఎంత అనేది అసలు దీంట్లో వాస్తవం ఉండటానికి అవకాశమే లేదు. ఎందుకు అనంటే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయినా సరే 40% ఓట్లు వచ్చాయి. ఒక 6% అంటో ఇటు ఎన్ని సీట్లు వచ్చాయని పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో? 1.72%, 2% ఓట్లు కూడా రాలేదు. 40% ఓట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తారంటే ఎవడో నమ్మేటువంటి అంశమేనా? ఇది నమ్మశక్యంగా అనేటువంటి అంశం. పోనీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అరెస్ట్ చేస్తారేమో, కేసులు పెడతారేమో, వేధిస్తారేమో అనే భయంతో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారా అనేటువంటి దాని మీద అనుకుంటే, ఏమైనా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందా? ఇండియా కూటమి అధికారంలో ఉందా? లేదు. వాళ్ళు ఏం ఎట్లా కాపాడగలరు? అది కూడా లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సిపిఎం, సిపిఐని కూడా కలుపుకొని ఒకవేళ తన మీద వేధింపులకు గురి చేస్తే ఈ ప్రభుత్వమైన పోరాటానికి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ సహకారాలు తీసుకునే దానికి మాత్రం అవకాశం ఉండొచ్చు. అందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డి కోరితే కోరేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇది ఒక అంశం. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నా, లేకపోతే ఇంకొకరు ఉన్నా సరే కేంద్ర అధిష్టానం మేరకే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డితో కూడా కేంద్ర అధిష్టానం కింద ఆంధ్రప్రదేశ్లో వైసీపీతో కలిసి కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమాలు చేయండి అని అంటే ఆంధ్రప్రదేశ్ పిసిసి కూడా అందుకు నిర్ణయం తీసుకునేదానికి అవకాశం. సిపిఎం, సిపిఐ విషయంలో వీళ్ళందరి విషయంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నియంతృత్వంగా వ్యవహరించి కనీసం వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చిన్న పార్టీలు, మన ప్రజాప్రతినిధులు వాళ్ళకి ఎవరు లేరు అక్కడ కూడా. సిపిఎం, సిపిఐ ఉద్యమాలను నడిచివేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఒక ఉద్యమం కూడా చేయనీయకుండా వాళ్ళని కూడా ఇబ్బందులు గురించి. ఇప్పుడు వాళ్ళు ఎలా వస్తారు? మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమస్య వచ్చిందనుకుంటే వాళ్ళందరూ వస్తారా ఆయన వెనకాలబడి? సరే, ఈ ప్రభుత్వం ఏమైనా మరీ తప్పులు చేస్తున్నారు కూడా కనీసం 5 నెలలు, 6 నెలలు లేదా 1 సంవత్సరంలో చూసిన తర్వాత ప్రభుత్వ తప్పుల మీద సిపిఎం, సిపిఐ మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఆయన వెనకాల ర్యాలీ అయ్యేదానికి అవకాశాలు ఉండకపోవచ్చు. అందుకని కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి విలీనమా అనేటువంటి అంశం అయితే ఉండదు, కానీ కలిసి పనిచేసేటువంటి విషయంలో కూడా ఇప్పుడు జరగకపోవచ్చు. పోనీ అసలు అలాంటి పరిస్థితి ఉంటే కేంద్రంలో ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో ఉంది. మొన్న ఎన్డీఏ తరఫున ఓం బిర్లాని లోక్సభలో స్పీకర్ అభ్యర్థిగా ఎన్డీఏ నిలబెట్టింది. అదేవిధంగా ఇండియా కూటమి కూడా ఇంకొక అభ్యర్థిని నిలబెట్టింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 ఎంపీలు ఉన్నారుగా, 4 కూడా ముఖ్యమే. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇండియా కూటమి వైపు చూస్తున్నాడు అనుకుంటే
మరి అక్కడే నిర్ణయం తీసుకునేవాళ్ళు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చేటువంటి విధంగా ఓం బిర్లాకి అనుకూలంగా ఓట్లు వేసినటువంటి పరిస్థితి. అంటే ఒక క్లారిటీ ఇచ్చేశారు, మేము ఎన్డీఏ కూటమి వైపే ఉంటాము అనేటువంటి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి అడుగులు ఇవి తప్పటి అడుగులా, లేదు అని అంటే కరెక్ట్ వేలోనే వెళ్తున్నారా అనేటువంటి ఒక ఆందోళన, మీమాంస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నది. ఎందుకు అనంటే నీకు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సహకారం పోరాటం చేయాలి ఎన్డీఏ కూటమి అని అంటేనేమో ఇండియా కూటమి వైపు మొగ్గు చూపాలి, అక్కడ పోలేదు. లేదు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వీళ్ళతో మాట్లాడుకోవాలి, ఇదొకటి. అసలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ఓడించింది ఎవరు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి వాళ్ళు ఓడించారు. 11 సీట్లు మిగిలేవు. నువ్వు ఎవరి మీద పోరాటం చేయాలి ఆంధ్రప్రదేశ్లో? ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి మీద పోరాటం చేయాలి. నువ్వు వెళ్ళి కేంద్రంలో మరి ఎన్డీఏకే మద్దతు ఇచ్చావు అని అంటే నిన్ను ప్రజలు ఎలా నమ్మేదానికి అవకాశం ఉంటుంది? ఎందుకు మా నాయకుడు ఇలా చేస్తున్నాడు అని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమై ఉండొచ్చు అని అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద మాట్లాడారు. మేము ఎన్డీఏకే విధానపరంగా మేము మద్దతు ఇస్తాం. ఏమున్నాయి, టీడీపీకి 16 ఎంపీ సీట్లు ఉన్నాయి, మాకు కూడా 15 ఎంపీ సీట్లు ఉన్నాయి, 4 లోక్సభ గెలిచారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మా అవసరం ఎన్డీఏకు ఉంది, ఏ బిల్లులు రేపొద్దున పాస్ అవ్వాలని మా అవసరం ఉంది అని జగన్మోహన్ రెడ్డి ఒక సందేశం చెప్పేసి, అంటే దీని ద్వారాగా బహుశా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వము వీళ్ళు విన జగన్మోహన్ రెడ్డి మీద ఏమన్నా అక్రమంగా కేసులు, అక్రమా లేదా సక్రమం అనేది అక్రమం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మేము సక్రమం కూడా తప్పులు చేశారు కాబట్టి పెట్టామని రేపు పొద్దున ఎన్డీఏ ప్రభుత్వం అనవచ్చు. ఇలాంటి కేసులు కింద ఏమైనా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కేసులు దీని ద్వారా ఇబ్బందులకు గురి చేయకుండా అప్పుడేమైనా సరే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక దూర ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏతో జతగట్టేదానికి, ఎన్డీఏలో ఏమి చేరడం, ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన వాళ్ళతోనే ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి చేరడానికి అవకాశం లేదు. కానీ వాళ్ళతోనే ఈయన సెయిల్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందులు గురి చేస్తే నరేంద్ర మోడీ, అమిత్ షా ఆదుకుంటారనేటువంటి ఇంకా ఆశ జగన్మోహన్ రెడ్డికి ఉంది. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంకొక అంశం ఏంటంటే నిజంగా ఎందుకు ఈ ఆశ ఉంది జగన్మోహన్ రెడ్డికి? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా జగన్మోహన్ రెడ్డికి అప్పుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ మ్యాక్సిమం సహకరించారు అనేటువంటి అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికలకు ముంగిట తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకున్నాను. జనసేనతో ఎప్పుడో పొత్తులో ఉన్నా ముందు తెలుగుదేశంతో చివరిలో మాత్రమే పొత్తు పెట్టుకున్నాను. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ విధమైనటువంటి సహకారం అందిస్తుందా ఆయన కోరుకున్నటువంటి విధంగా? ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కింద ఆయన మీద కేసులు పెడితే మరి నరేంద్ర మోడీ, అమిత్ షా గతంలో అలాగా ఆదుకుంటారా? అలాంటి ఆదుకునే దానికి అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అందుకు నిజంగా అనుకూలంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ఎన్డీఏకి ఈ రోజున 293 సీట్లు వరకు వాళ్ళకి బలం ఉంది. 272 మ్యాజిక్ ఫిగర్. ఇప్పుడు ఇండియా కూటమి స్పీకర్ దాంట్లో పోటీ పెట్టాలని అనుకున్నది. గతంలో ఎన్నడూ లేదు. ఒక స్పీకర్ పోటీ పెట్టడం తప్పు కూడా ఏం కాదు. పోటీ పెట్టాలనుకున్నప్పుడు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏంది? పూర్తి బలం ఉన్నప్పుడు ఈ రోజున ఎన్డీఏకి కేవలం 4 అంటే 4 ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుని ఎందుకు బీజేపీ అడిగింది? ఎందుకు జగన్మోహన్ రెడ్డి నుంచి ఆ 4 మద్దతు తీసుకున్నది? అంటే బీజేపీ కూడా డబుల్ గేమ్ ఆడుతోంది. ఒకవైపున తెలుగుదేశము, జనసేనతో ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉంటూనే జగన్మోహన్ రెడ్డితో కూడా మేము మీకు పరోక్షంగా సహకరిస్తామనేటువంటి సందేశం పంపడం ద్వారాగా ఏదో భవిష్యత్తు వ్యూహాలను రచిస్తుంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగటానికి అనేటువంటి అనుమానాలు ఇక్కడ కలుగుతున్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చెందేటువంటి విధంగా ఏదో జగన్మోహన్ రెడ్డి తప్పుదారిలో పడుతున్నారు అనుకునే దానికన్నా కూడా దూరదృష్టితోనే ఎన్డీఏ కూటమికి
మద్దతు ఇచ్చి ఉండొచ్చు, అందుతోనే వాళ్ళతోనే కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకొని ఉండొచ్చు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనలుగా కనపడుతుంది. భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.